హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఇవాళ మనం కోడిగుడ్ల పులుసు ఎలా చేసుకోవాలో చూడండి. కోడిగుడ్డు పులుసు వేయించుకోవటానికి కొంచెం కారం, సాల్ట్, పసుపు వేసుకొని మనం ఉడకబెట్టుకున్న గుడ్లు 4 వేసుకుంటున్నానండి. అవి మంచిగా వేగాలి నూనెలో. వేగిన తర్వాత మనం ఒక గిన్నెలోకి తీసుకుందాము. తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో పోపు గింజలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు 4 అన్నీ కట్ చేసుకొని వేసుకోవాలి. గ్రేవీ రావడానికి 4 అన్నీ ఎక్కువనే వేసుకున్నాను. అవి మగ్గటానికి సాల్ట్ వేసుకోవాలి. మగ్గిన తర్వాత పసుపు, అల్లం పేస్ట్ వేసుకోవాలి. అవి కూడా మగ్గాలండి. మధ్య మధ్యలో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. నేను 2 టమాటాలు వేసుకున్నాను. మగ్గటానికి సాల్ట్ వేసుకున్నాను. మగ్గిన తర్వాత మనం కారము, కూరకు సరిపోయేంత కారము, సాల్ట్ వేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కూరను చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే మాత్రం కోడిగుడ్డ పులుసు బాగుందండి. చింతపండు రసము సగం తీసుకున్నానండి, 1 కప్పు. సగం వాటర్ తీసుకున్నాను. మంచిగా మసలాలండి ఇది పులుసు. మసిలిన తర్వాత స్పూన్ ధనియాల పొడి, కస్తూరి మెంతి ఆకు వేసుకోవాలి నలుపుకొని. ఇలా చేసుకుంటే మాత్రం గుడ్డ పులుసు బాగుందండి. మీరు కూడా చేసుకోండి. ఎలా వచ్చిందో నా కామెంట్లో పెట్టండి. మనం వేయించుకున్న గుడ్లను వేసుకోవాలి, కలుపుకోవాలి మంచిగా. కొత్తగా ఎవరైనా చూస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. వాటి గుడ్లు మంచిగా పట్టిన తర్వాత మసాలాలు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇలా చేసుకుంటే మాత్రం బాగుందండి గుడ్ల పులుసు. మీరు కూడా చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.